సడన్లీ ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? ప్రొడక్షన్ వల్ల, మెయిన్లీ ప్రొడక్షన్. అడ్మినిస్ట్రేటివ్ అండ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఉంటూ అగైన్ డూయింగ్ ఫిల్మ్స్. బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ ఆల్సో నా ఫిల్మ్స్ రావడానికి. Why? Because I have to manage both, right? మీరు ఫస్ట్ నుంచి రెండు మేనేజ్ చేసేవారు? Yeah, always, yeah. ఏమన్నా యాక్టింగ్ కోర్సెస్ ఎక్కడన్నా చేసి వచ్చారా? నేను నా ఫస్ట్ మూవీ కంటే ముందు అలా వచ్చిన మూవీ నువ్వులా. మీ ధైర్యం ఏంటి అసలు? చిన్నప్పటి నుంచి I've seen my dad do it. So whatever happens అనుకున్నప్పుడు it can be good, it can be bad, there will be no stress. That's how, that's it. కాబట్టి మీకు అసలు ఆ స్కిన్ అలా గ్లో అవుతూ ఉంటుంది ఎప్పుడు అని అనుకోవాలా? I think it's Vijayawada water and humidity is good for the skin. అరే వా, అరే వా. Go viral now. It's a fact. మీ beauty secret is what people have to know now. Tell us more about your spiritual way. Next స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సద్గురు లాగా. ఇప్పుడు అవిష్ని తిరగేస్తే శివ అవుతుంది. అరే ఎట్లా హవీష్ చెప్పండి, ఇంత స్పిరిచువల్ గా హౌస్ వర్కింగ్ విత్ బ్రహ్మానందం గారు, ఎన్టీ రామారావు గారు లాగా బ్రహ్మానందం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్రహ్మానందం గారు లాంటి యాక్టర్ తో మనం ఫోటో దిగటమే చాలా గ్రేట్. చూమంతర్ కాళీ కూడా చేస్తున్నారు. చూమంతర్ కాళీ ఆఫ్టర్ ఎస్ బాస్. ఆఫ్టర్ ఎస్ బాస్ అంటే అది చాలా పెద్ద మూవీ. అది హారర్. ఏం లేదు అని చెప్పాలంటే ప్రాబబ్లీ ఐ హావ్ టు పుట్ మోర్ ఆఫ్ మై ఎఫర్ట్స్ ఏమో అనిపిస్తుంది నాకు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ స్పెషల్ పాడ్కాస్ట్. ఈ గెస్ట్ గురించి నేను ఇంట్రొడక్షన్ ఇలానే ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాను. బికాజ్ అందంగా ఉన్నారు, హిస్ నోన్ హీరో టు ఆల్ ఆఫ్ అస్, అండ్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ఈజీగా బ్యాలెన్స్ చేస్తూ రన్ చేస్తున్నారు. ఐ మీన్ లైక్ యూ హ్యావ్ టు రియలీ అప్లాడ్ ఫర్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. వీటన్నిటితో పాటు ఇప్పుడు ఒక 3 to 4 ఫిల్మ్స్, ఇంకా క్లారిటీ ఆయనతో మాట్లాడాక అడిగి తెలుసుకుంటాను. హీస్ వర్కింగ్ ఆన్ దోస్ ఫిల్మ్స్. ఇంత డేటా ఇచ్చిన తర్వాత వన్ పాయింట్ విచ్ గ్లూస్ మీ మోర్ టువర్డ్స్ హిమ్ ఇస్ హీస్ ఆల్సో ఫ్రమ్ విజయవాడ. అండ్ విజయవాడ అన్న పేరు విన్న వెంటనే నాకు తెలియని వైబ్రేషన్ అలా స్టార్ట్ అవుతుంది. ఎందుకో మీకు తెలుసు, నేను స్పెసిఫిక్గా చెప్పక్కలేదు. అండ్ హీ ఈజ్ హీరో హవీష్ నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ లైఫ్ అని. హలో హవీష్, హౌ ఆర్ యు? హలో, హాయ్, ఐ యామ్ గుడ్. గ్రేట్ఫుల్ యాక్చువల్లీ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. సో ఇక్కడికి వచ్చే వరకు నేను ఎవరో అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చి చూసి యూ అంటే ఓ మై గాడ్, ఐ మీన్ హర్ అని చెప్పి. టఫ్ క్వశ్చన్స్ లేవు, ఈజీ క్వశ్చన్స్ చేయాలి. విజయవాడ కాబట్టి. అబ్బా, మ్యాచ్ ఫిక్సింగ్ స్టార్ట్. వెరీ ఈజీ. ఇన్ఫాక్ట్ నేను అంత కష్టపడే క్వశ్చన్స్ కాదు కానీ, బట్ జెన్యున్లీ వీ వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. సో లెట్స్ టేక్ ఇట్ దట్ వే. ఏం జరుగుతుంది హవీష్, చెప్పండి. ఏముంది, మీరు చెప్పేశారు కదా. సో రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ ఫ్యూ మూవీస్. చాలా రోజుల తర్వాత మధ్యలో ప్రొడక్షన్ చేశాను. ఒక 4 ఫిల్మ్స్ చేసాం. దేవుడిదేవాళ్ళు ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ వెల్. రాక్షసుడు, రవితేజతో ఒక ఫిల్మ్, అండ్ మనం హరీష్ కళ్యాణ్ తమిళ్లో ఒక సినిమా, అక్షయ్ కుమార్తో చేయాలి బట్ కోవిడ్ వచ్చింది. సో ప్రొడక్షన్లో బిజీ అయ్యి కొంచెం మూవీస్ చేయలేదు. సో నౌ ఐ వాంట్ బి బ్యాక్. సో మళ్ళీ చేస్తున్నా. సో అశోక్ అని బాగుమతి డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయనతో ఎస్ బాస్ అని చేశాను. బ్రహ్మానందం గారితో ఆల్ త్రూ అవుట్ ఉంటారు ఫస్ట్ నుంచి. సో ఈజ్ మై బాస్ బేసికలీ. సో అందుకనే ఎస్ బాస్ అదొకటి ఉంది. అండ్ త్రినాథరావు గారిని టమాకా, మజాకా, నేను లోకల్, ఆ డైరెక్టర్తో ఒక సినిమా స్టార్ట్ అయింది. ఒక 4 days ఆఫ్ షూట్ అయింది. సో ఈ 2 కాకుండా ఇంకొక 2 ఫిల్మ్స్ డిస్కషన్లో ఉన్నాయి. సో బేసికలీ కాల్ షీట్స్ అన్ని బిజీ నడుస్తున్నాయి. అయితే వస్తేనేమో అన్ని ఫుల్గా వచ్చేస్తాయి అనుకుంటా, లేకపోతేనేమో ఏదో ఉండదు అనుకుంటా. సో 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 యూనివర్సిటీ కార్డ్ కూడా వర్క్ అలానే ఉంది, ఇక్కడ కూడా అలానే ఉంది. అసలు ఆల్మోస్ట్ లిటరల్లీ యూ వోంట్ బిలీవ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సండేస్ ఆల్సో నౌ. అరే వా. సో వర్కహాలిక్ హవీష్. I'm not a workaholic. I don't see. I am very I work very leisurely and very coolly and chilly. So I don't take work stress at all. So I'm not like stressed in the mind, but it's just hectic. That's it. Yeah. Hala. కాకపోతే ఇది ఒక బ్లెస్డ్ ఆపర్చునిటీ కదా, బికాజ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఉంటూ అగైన్ డూయింగ్ ఫిల్మ్స్. అంటే బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ ఆల్సో నా ఫిల్మ్స్ రావడానికి యూజువల్ గా చాలా టైం పడుతుంది, గ్యాప్ తీసుకుంటా ఉంటా. Why? Because I have to manage both, right? మీరు ఫస్ట్ నుంచి రెండు మేనేజ్ చేసేవారు? Yeah, always. Yeah. మీ ఫస్ట్ ఫిల్మ్ కంటే ముందు నుంచి కాలేజ్ బ్యాక్ when I first joined the college, we made it into a university and then I came to Hyderabad to set it up here. So I used to do both.
యా ఆల్వేస్ ఎస్. అసలు మీరు చేసిన ఆ సినిమాల లిస్ట్ కనుక ఒకసారి చూసుకుంటే ఒక్కొక్క సినిమా యూ హ్యావ్ పోర్ట్రేట్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. ఎట్లా అయిపోయిందంటే ఈ అబ్బాయి అసలు మాకు క్రష్ అబ్బాయి అంటే అనే స్థాయి లాగా ఒక హీరోలా ఎస్టాబ్లిష్ అయిన మీరు సడన్లీ ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? ప్రొడక్షన్ వల్ల, మెయిన్లీ ప్రొడక్షన్. సో ఫస్ట్ రాక్షసుడు చేసాం. రాక్షసుడు తర్వాత రాక్షసుడిని హిందీలో చేద్దాం అనుకున్నాం అక్షయ్ కుమార్ గారితో. ఈలోపు కోవిడ్ వచ్చింది. కోవిడ్ అందరికీ బ్రేక్ కదా ఫర్ ఎవ్రీబడి. అండ్ దెన్ తర్వాత మళ్ళీ రవితేజ గారితో సినిమా చేసాం కిలాడి. తర్వాత మధ్యలో ఒక తమిళ్ సినిమా చేసాం, ఇక్కడ పెళ్లి చూపులు ఉంది కదా, సో అది తమిళ్లో చేసాం. సో ఇంకా టైం ఎక్కడ ఉంది. అండ్ దెన్ యూనివర్సిటీ. అంటే ఫస్ట్ సినిమా నువ్విలానే యూజువలీ డెబ్యూ సినిమానే ఒక సూపర్ సక్సెస్ సాధించడం అనేది ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ వెరీ రేర్ కేసెస్. మీ నువ్విలా వాజ్ లైక్, చెప్తాను కదా ఇందాక నుంచి, ఐ బిన్ దిస్ ఇస్ ద థర్డ్ టైం టెల్లింగ్ దట్ ఇట్ హాస్ బీన్ అ క్రష్ టు మెనీ గర్ల్స్. యు హావ్ బీన్ అ క్రష్ టు మెనీ గర్ల్స్. ఐ డోంట్ థింక్ సో. మీరు హైప్ చేసి చెప్తున్నారు కానీ మీరు అనుకుంటున్నారు అంతే. ఆర్ యు వాంట్ మీ టు అగైన్ టెల్ ఇట్, రిపీట్ ఇట్? No. I'm grateful if that really happened, but I don't know. I don't think so. But I'm happy. I'm happy. All my movies did decently well. Yeah, but Nuvilla played for like a year or something. Exactly. Yeah. Songs were also super hit in that film. Avunu. So in all the major centers, like 10 cities lono emo it played for 1 year straight up. అండ్ ఆ సినిమాలో నుంచి చాలా మంది సూపర్ స్టార్స్ వచ్చారు. సో ఐ థింక్ ఇట్స్, ఐ డోంట్ నో, ఐ మీన్ నువ్విలా అంటే ప్రాబబ్లీ ఫింగర్స్ క్రాస్ చెప్పాడు మీ టైమ్ హవీష్ ఎమర్జింగ్ యాజ్ ఎ సూపర్ స్టార్ ప్రాబబ్లీ విత్ a couple of films in hand. I don't know, but I just love to act all the time. So if I can get that, I'll be thankful. But I don't really care if I become a star or whatever. But I like to act. I hope I'll be acting all throughout my life. That's all I care. అంటే స్పెసిఫిక్ గా యాక్టింగ్ రిలేటెడ్ ఇంత ప్యాషన్ ఉండింది కాబట్టి ఏమన్నా యాక్టింగ్ కోర్సెస్ ఎక్కడన్నా చేసి వచ్చారా? నేను నా ఫస్ట్ మూవీ కంటే ముందులా ఒక హిందీ మూవీ చేయాలి. అప్పుడు ఎవరో ప్రొడ్యూసర్ అడిగారు. సో ఆయన పెట్టారు నన్ను ఇన్ఫాక్ట్ యాక్టింగ్ స్కూల్లో పెట్టారు, కానీ ఆ ప్రాజెక్ట్ అవలా, అంటే ఇట్ డిడ్ంట్ టేక్ ఆఫ్, మానేశాను. అండ్ దెన్ సో అక్కడ నాకు ఇంట్రెస్ట్ వచ్చి, సో తర్వాత సో దాన్ని పర్సూ చేయడం కోసం ఆడిషన్స్ ఇచ్చుకుంటా అలా వచ్చిన మూవీ నువ్విలా. దట్స్ ద స్టోరీ. అంటే యాక్చువల్లీ యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళి హిందీ సినిమా కోసం వెళ్ళి అట్లీస్ట్ తెలుగు సినిమా చేశారు అలా అనుకోవాలి. అంతేనేమో. హిందీ సినిమా కోసం యాక్టింగ్ స్కూల్లో చేరితే అంటే యాక్టింగ్ ఫిల్మ్ పీపుల్ కాదు కదా. సో ఐ వాజ్ లైక్, నేను యాక్టింగ్ చేయడం ఏంటి, ఐ కాంట్ డూ ఇట్, ఐఎమ్ సారీ అంటే, లేదని ఫోర్స్ చేశారు. వాళ్ళు చేసి పెట్టారు. ఓకే చూడు యాక్టింగ్ నచ్చితే అని. బట్ ఈలోపు ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆ సినిమా నెవర్ టుక్ ఆఫ్. సో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, యాక్టింగ్ స్కూల్లో ఇంట్రెస్ట్ వచ్చింది. సో అట్లా సో ఇంట్రెస్ట్ వచ్చింది. సో ప్లస్ మీకు చెప్పా కదా హైదరాబాద్ లో యూనివర్సిటీ పెడతాం కోసం వచ్చాను నేను. అప్పుడు వచ్చినప్పుడు సో తిరుగుతూ ఉండేవాడిని, ల్యాండ్స్ దొరికేక, ప్రాపర్టీస్ దొరికేక తిరుగుతూ ఉండేవాడిని. సో ఖాళీ టైంలో ఇలా పర్స్యూ చేస్తూ ఉండేవాడిని, వాళ్ళకి ఆడిషన్స్ ఇస్తాను. అంటే అసలు బేసికల్ గా అండి 2 డిఫరెంట్ ఫీల్డ్స్ ని బ్యాలెన్స్ చేయడం అనేది మీ ధైర్యం ఏంటి అసలు? అంటే సినిమా అంటే 24/7 యూ షుడ్ బి ప్యాషనేట్ అబౌట్ మూవీస్, యూ హ్యావ్ టు కీప్ ఆన్ ఆస్కింగ్, పర్సూయింగ్ ఫర్ మెనీ ఆపర్చునిటీస్. ఈక్వల్లీ చదువుని ఒక అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ని మేనేజ్ చేయడం ఇస్ లైక్ నాట్ అ సింపుల్ థింగ్. I mean, see, I was born in it, right? So చిన్నప్పటి నుంచి I've seen my dad do it. So I think unconsciously it will go inside you basically. So it was not at all difficult for me, at least, and I'm a type of a person wherein I only think about today. So when I took over that also, so I never thought of it like, okay, ఇది ఈ రేంజ్ కి వెళ్తుంది. I only did what I felt was best at that point of time, at that given point of time, ante. So అది అనుకోకుండా we became one of the top in the country. We became, after IITs we are probably there in the top 5 or something now. But అంటే top 5 లోకి వెళ్ళాలి, top 1 లోకి వెళ్ళాలని I never worked. So it was always about what is best. You won't believe, I don't know what our competitor is doing. We don't care. I don't care what they are doing and stuff. In movies అయినా అంతే. So I only do it till today's extent. That's it. And ఇంకా దానికి మించి నేను I don't think beyond. Whatever happens. That's it. That's my policy basically. So whatever happens అనుకున్నప్పుడు, it can be good, it can be bad, there will be no stress.
that's it. Yeah. సో ఆ స్ట్రెస్ ఇంపాక్ట్ డైరెక్ట్ గా మీ స్కిన్ మీద ఉంది కాబట్టి మీకు అసలు ఆ స్కిన్ అలా గ్లో అవుతూ ఉంటుంది ఎప్పుడు అని అనుకోవాలా? స్కిన్ తగ్గుతుంది, మీ స్కిన్ గ్లో అవుతుంది. ఐ థింక్ ఇట్స్ విజయవాడ వాటర్ అండ్ హ్యూమిడిటీ, ఇట్స్ గుడ్ ఫర్ ద స్కిన్. అరే వా దిస్ విల్ గో వైరల్ నౌ. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. బట్ అదర్వైజ్ ఆల్సో ఫస్ట్ సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా, అంటే మేబీ కెమెరాలో ఆ స్కిన్ గ్లోయింగ్ రేడియన్స్ తెలియదేమో, బట్ నౌ దట్ ఐఎమ్ లుకింగ్ ఇట్ డైరెక్ట్లీ విత్ యూ అండ్ టాకింగ్ టు యూ, మీ బ్యూటీ సీక్రెట్ ఇస్ వాట్ పీపుల్ హ్యావ్ టు నో నౌ. వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్. ఐ డ్రింక్ ఏబీసీ. అలాంటి ఏ ఉండదు, బీసీఏ. బీట్రూట్ అండ్ క్యారెట్. సో ఎవ్రీడే లీటర్ కాదులేండి, 2 carrots, half beetroot. ఓకే. ఎవ్రీ పూట? ఎవ్రీ పూట కాదు, ఎవ్రీ డే. దట్స్ ఇట్. బట్ ఐ సీ, ఐ మీన్ ఐ వర్క్అవుట్ ఎవ్రీ డే, నో మ్యాటర్ వాట్. సో పళ్ళు తొంకున్నట్టు వన్స్ ఐ వేకప్, ఐ గో వర్క్అవుట్, రాగానే క్యారెట్ జ్యూస్. I think, I mean, those are my tips: workout and carrot juice. I mean, I'd have to say. I mean, yeah. So Havish is a kind of a party boy, or రాముడు మంచి బాలుడు, 9ంటికి నిద్రపోవాలి, 6ంటికి లేవాలి టైప్స్ లోనా? ఇన్స్టాగ్రామ్ లో మీమ్ ఉంటుంది ప్రకాష్ రాజ్ ది, రామ్ 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 అని చెప్పి కట్ చేస్తేనేమో పోక్రీలో డైలాగ్ ఉంటుంది, రెండు అన్నట్టు. అలా అనమాట. నేను దైవ భక్తి కూడా ఉంటుంది, అటు పార్టీయింగ్ కూడా ఉంటుంది. బట్ పార్టీయింగ్ యూజువల్ గా ఇక్కడ కుదరదు నాకు. సో యూజువలీ I try to do it when I go on work to other countries and stuff. So ఎలాగో వెళ్తాం కాబట్టి, సో I party there. అక్కడ ఇంకొంచెం 2 days or 3 days ఎక్స్ట్రా ఉండి I party. బట్ ఇక్కడ దొరకదు అసలు టైం. సో దొరికిన 1 or 2 days I like to like sleep. Yeah. అసలు రోజు మొత్తంలో ఎన్ని hours you give importance to sleep? 7 hours for sure, no matter what. అవునా? 7 hours. So your day typically starts from? It changes. So కొన్నిసార్లు I wake up at 8 o'clock. So my work starts at 10-11 o'clock. కొన్నిసార్లు I wake up in Brahma Muhurtam and then start praying, and then I do all of those also. So at those times I wake up at 4:15 ala, and then I go running at 5:30 or so. I do meditation and all. So those days so it keeps changing. I don't like to like do the same thing, so it will be boring. So I like to change. అంటే ఇంట్రొడక్షన్ లో నాకు మీ గురించి కొంచెం తెలిసి ఏం లేదని చెప్పాలి అన్న యాంగిల్ లో స్టార్ట్ చేశాను. నౌ దట్ ఐవ్ కమ్ అక్రాస్ 2 new words from you again. మెడిటేషన్, బ్రహ్మ ముహూర్తం, అంటే స్పిరిచువల్ యాంగిల్ ని కూడా కాస్త డీప్ గా ఎక్స్ప్లోర్ చెయ్యాలి అని అనిపిస్తోంది. టెల్ us more about your spiritual way. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, సద్గురు లాగా. ఇప్పుడు హవీష్ ని తిరగేస్తే శివ అవుద్ది. అరే ఎట్లా హవీష్ చెప్పండి, ఇంత స్పిరిచువల్ గా హౌ యు వర్క్ లైన్? Spirituality, what is spirituality? Spirituality is nothing but how do you keep your mind in control? That's all. That's it. So that's it. You have to learn that. I believe. So andro usually they think that spirituality is something which they have to start after they retire. But if you ask me, it has to start when you are 13 or 12 years old. So you know how to control your mind and your emotions. So you will have a great life. I don't think there is heaven and hell. So basically, when you have a bad mind is hell inside your body, and which you will experience in this world. And great mind is something which if you have a great mind, it will be heaven all throughout, no matter what happens. So basically, అంటే ఎలా అండి ఇంత చిన్న ఏజ్ లోనే మీకు ఇంత మెచ్యూర్డ్ థాట్స్ రావడం ఎలా? అలా లేదు. సో అంటే లేదు. I see religion as science. I see it as science of how to live. That's how I see it as. So I combine both science and religion. So that's how I see it. So I don't believe it just because someone said it. So I was like, why did they say it? Why did Krishna say this? So that I always question. So I that's how I questioned, and then that's what I realized that's what it is. So probably ఒక క్యారెట్ జ్యూస్ 7 hours sleep తో పాటు everyday meditation also adds so much of glory to your life, I have to say, not only for your skin. Yeah, of course. నేను ఇప్పుడు మాట్లాడతా కూడా you can meditate. I don't know if you know how to do that. You're doing that? You can is what I said. No, but that's okay. But you're doing it. Don't tell me you're doing it now. అమ్మో, నాకు ఇంకా 2 చేతులు ఇలా పెట్టి మీరు అసలు వేరే లెవెల్ అలా అనిపిస్తుంది. ఇంకా కాషాయం అదో ఆరెంజ్ షర్ట్ వేసాను, సో అందుకని No, I'm just asking. Yeah. మీరు ఇప్పుడు కూడా మెడిటేట్ చేస్తున్నారా? Do you really? I mean, that's the way of life. That's how, if you are conscious really, that is how it will be. Yeah. సరే, ఇప్పుడు అయ్యింది ఎందుకు అట్లా వద్దు, డోంట్ టేక్ ఇట్ దట్ వే. లెట్స్ నాట్ టాక్ all of that. No, but that's a very good thing kada. This generation has to know about the importance of meditation,
ది ప్రాపర్ వే ఆఫ్ లివింగ్ అ లైఫ్. డెఫినెట్లీ అది కూడా ఒక సెలబ్రిటీ మాట్లాడుతున్నారు, ఒక హీరో మాట్లాడుతున్నారు అంటే పీపుల్ విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. That is how it should be. See, I mean, that is how it is. What I realized is people started very late, at 60, 70, 80. You are already too old. Your life is over. What is it that you're going to do by learning all of this? You learn all of this and you die. That's not how. You should learn it at 12 years old. And it's the way of life. That's when, see, all the religions state the same thing. They all Got it. preach the same thing. So it's nothing but one religion nunchi other religions have come. It's all just the way of life, how to live, how to keep your mind in control. Bhagavad Gita is nothing but how to keep your mind in control. That's it. సో బేసికల్ గా ఒక ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీరు సినిమాలు చేయడం అన్నది అంటే మేబీ యూఆర్ అ గై హూస్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ అని అనుకుంటే Golden spoon kaadu. That's what everybody thinks. See, Kale University is what it is now, but when I came, it was not that big. I mean, we were not the top back then. I mean, we were one of the first ones, of course, but then, I mean, we had our own hardships too, and there were times. If you have to name something, what Havish went through in life, a hardship in a phase. Like for example, like for me to study, I studied in the US. So appudu, I think if my dad was probably making some 100 rupees, he was probably spending about 80 on my studies, I guess. So that's, I mean, that should not be the case, right? Usually, like when you make 100 rupees, I think at least some 10% for education is probably fine, or 20% for education. 80% on me is like stuff like that. Yeah. Even before that, like when we were kids, also, I mean, we used to stay at like a rented place and all. So అంటే నా పాయింట్ ఏంటంటే సినిమా హ్యాపెన్ టు యూ జస్ట్ బికాస్ your father had a lot of contacts in the society? Is it that way? Or was it your like జనరల్ గా ఆడిషన్స్ జరుగుతుంది కదా, ఆఫీసెస్ కి వెళ్ళి ఫోటోలు పట్టుకొని నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని, అలా జరిగిందా సినిమా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్? See, I mean, my dad probably has a lot of contacts now, or in the last 10 years, but Nuvila happened about 12 to 13, 14 years ago. Back then, we were very small. For him to like influence somebody to get me a role, I don't think. So it was all your hard work antara? At least I wouldn't say. I wanted to act. I mean, I did not care if it was a hero role or whatever. In fact, I auditioned for all kinds of roles. And villain roles try chesa, character roles try chesa. బట్ లక్కీగా వాళ్ళు హీరో రోల్ ఇచ్చారు నాకు. అంటే బట్ అంటే సో యూర్ ఓపెన్ టు ఎనీ రోల్ విచ్ కమ్స్ యువర్ వే? యా, ఐ వాజ్ ఓపెన్. yes, yeah. బిగినింగ్ ఇప్పుడు హీరోగా చేస్తున్నా కదా, సో ఐ వాంట్ బి హీరో ఓన్లీ, రైట్? సో బట్ ఐ లైక్ నెగటివ్ షేడ్స్ ఆల్సో. సో లైక్ దట్. యా. బేసికల్ గా మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేసుకున్నారా దట్ దిస్ షుడ్ హ్యాపెన్, నేను సినిమాలు చెయ్యాలి కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏదైనా ఉందా? చిన్నప్పటి నుంచి కానీ? చిన్నప్పుడు నేను మామూలుగా చదువుకునేటప్పుడు మామూలుగా ఊరిన హీరోలు చూసి, సో ఆల్ దట్ హీరోస్ హ్యావ్ టు డూ ఇస్ లైక్ హ్యాపీగా మంచి హెల్తీ ఫుడ్ తిని మంచి హెయిర్ స్టైల్ చేసుకుని, సో ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ లైక్ టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ దెన్ దే ఆర్ గెటింగ్ పెయిడ్. ఇది బాగుంది, లక్కీ ఫెలోస్ అనుకున్నా, అంతే. అది మేనిఫెస్టేషన్ అయిందంటారా? ఎంత ఇంటెన్సిటీగా అనుకున్నారో, ఆ పొజిషన్ లో నేను ఉండాలి అని అనుకున్నారో, నేను ఉండాలని అనుకోలేదు, డెఫినెట్ గా అనుకోలేదు. అక్కడ అంత మట్టుకు చెప్పగలను నేను యూజువల్ గా, బట్ ఇదైతే అనుకున్నా. సో అందుకనే మీకు తెలియకుండానే ఎవ్రీ డే వెన్ యూ గెట్ అప్ యూ గో టు జిమ్ అండ్ మెయింటైన్ దట్ బాడీ యూ హ్యావ్. లేదు, సో సినిమాలోకి రాకముందే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇట్ సెల్ఫ్, చెప్పాక మీకు అమెరికాలో చదువుకున్నానని. ఇప్పుడు ఇండియాలో అలా వెళ్తున్నారు అందరు, ఎవ్రీబడి గోస్ టు జిమ్ నౌ, బట్ దట్ వాస్ లైక్ లాంగ్ ఎగో. అప్పట్లో దే యూస్ టు గో టు జిమ్. సో జిమ్ కి వెళ్ళకపోతే వీడెవడు వేస్ట్ ఫెలో అన్నట్టు అక్కడ. సీరియస్లీ సో అక్కడ అలవాటు అయింది. సో సినిమాల్లోకి రాకముందేనే అలవాటు. సిన్స్ ఐ వాజ్ లైక్ 17 years old or so I started working out. సో ఇప్పుడు చేయకపోతే ఏదో రాగుంటుంది. సో ఐ గో. సో సినిమా ఇండస్ట్రీలో you've been into the media, you've been into the industry, right? ఎవరన్నా మీకు one godfather kind of a thing where you discuss with him everything? ఒక స్క్రిప్ట్ వచ్చినా వెంటనే ఫోన్ చేయడం కానీ, whether to take this decision, it is good or bad, or do you have people like that? అలాంటి I don't. Maybe that's why it took a long time for me to probably like do a lot of movies maybe, or బట్ నేను ప్రొడ్యూస్ చేయడం వచ్చిన తర్వాత ఐ అండర్స్టూడ్ సినిమా మోర్ ఆన్ హౌ సినిమా వర్క్స్, ఆన్ హౌ ఎ పర్సన్ కెన్ బి మేడ్ వెల్ ఆర్ వాట్ ఎవర్. ఆల్ ఆఫ్ దట్ నాకు ఓన్లీ ప్రొడ్యూస్ చేయడం వచ్చిన తర్వాత ఐ అండర్స్టూడ్. బిఫోర్ దట్ నో. సో ప్రొడక్షన్ యాక్చువల్లీ హెల్ప్డ్ మీ. ది లాజిస్టిక్స్ ఆఫ్ సినిమా అండ్ హౌ అ కెరియర్ కెన్ డూ వెల్ ఆర్ వాట్ ఎవర్. I guess that's how I have to tell you. Till I started producing, I did not understand anything.
అంటే ఒక హీరోగా మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ కన్నా ఒక ప్రొడ్యూసర్ గా మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ అంటే. yes definitely yeah సో ఒక ప్రొడ్యూసర్ గా మీరు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసినప్పుడు right అండ్ ఇప్పుడు హీరోగా మీరు సినిమాలు చేస్తున్నప్పుడు yeah వాట్ డిడ్ యూ ఫైండ్ ఇట్ ఈజీ యాక్టింగ్ యాజ్ అ హీరో ఆర్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్, టేకింగ్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫిల్మ్? సి నువ్విలా చేసినప్పుడు నేను ఫస్ట్ హీరో రోల్ అంటే జస్ట్ బేసిక్గా ఏదో హీరోయిన్ పువ్వు ఇవ్వాలి అలా అనుకున్నా. అక్కడికి వెళ్తేనేమో ఆయన ఏదో రకరకాలు చేయించేవారు నాతో. సో అమ్మాయి రోల్ కూడా వేయించారు. ఇన్ఫాక్ట్ చాలా టఫ్ ఉండింది డెఫినెట్ గా ఫస్ట్ టైం. ప్లస్ ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు చాలా కాన్షియస్ అయిపోయా. నేను మాట్లాడేది నాకే రీసౌండ్ వినిపిస్తా ఉంటుంది అట్లా. సో సో ఎనీథింగ్ ఐ థింక్ ఎనీ వర్క్ వెన్ యూ స్టార్ట్ బిగినింగ్ లో ఐ థింక్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. సో ప్రొడక్షన్ లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కంపారిటివ్లీ ఫ్రమ్ దట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టు దిస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ production felt easier, I'll have to say. Yeah, because I'm also from the business background. But then you have to think in many angles kada production. Yeah, but still end of the day it's another business only, right? So that's how, so it comes down to accounts అలాంటిదే కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడియో పెట్టాలనుకోండి, it will still be I'll have to research what studio works or and but it is, I mean, it was not so tough as much as I felt for when I first faced the screen or camera. Yeah, I mean, so రెండు కంపేర్ చేయమన్నారు కాబట్టి. సో మీ దృష్టిలో టాప్ 3 qualities a producer should have, top 3 qualities an actor should have, not only hero I suppose here. Okay, యాక్టర్ అయితే టాప్ 3 qualities లో ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ప్యాషన్. అదర్వైజ్ there is no way you can do it. There's no point at all. There is no way you can do it because every shot they'll make you do sometimes like some 10 shots, 20 shots, 30 shots, even when it comes to dance or whatever. So if you don't like it, there is no way you're going to survive it. You won't survive more than a day, not even a day, more than half a day. First hour itself I think you'll give up. But if you have the passion, so kashtam teliyadu antaru kada, so ala. So that is one thing. And second thing and third thing, second thing is you'll have to choose good scripts and good characters. And third script, do what the audience want and not what you want, basically. So you have to always remember this. Oh, do what audience want, not what that makes you happy. I mean, characters wise, right? Obviously, right? So let's say మీరు ఒక స్వీట్ తయారు చేశారు, మీకు ఇష్టం వచ్చిన స్వీట్ మీరు తయారు చేస్తే మీరే తింటారు. మీకు జనాలకు కావాల్సిన స్వీట్ అంతే. సో దట్స్ హౌ. సో దీస్ ఆర్ ద 3 things I'll say. Qualities, top qualities an actor should have. And coming to a producer, I think you should not get carried away and you should stick to the budgets which you originally planned. And don't think, okay, movie బాగా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ you should not cross the budget. You should know the capacity of the movie and you should stay within that. So that is number 1. Number 2, again, I think you should know what the audience want and not, for example, a lot of people would want to make a documentary film, like directors, some of the directors will be like, okay, ఈ film చేస్తే మంచి పేరు వస్తుంది బట్ డబ్బులు రావాలి. సో రైట్, సో అది you have to keep in mind. You have to again do what the audience want. And production and quality number 3 is there are a lot of cheaters. So don't fall for the cheating. So ensure that you know what you're doing. Do meditation every day. Make the third eye open in you and then get to know who is a cheater and who is a good person. Open చేశారా third eye? అంత లేదు నాకు. మీకు కూడా చాలా తెలుసుగా అయితే మరి అయితే నన్ను అంటారండి మీరు స్పిరిచువల్. అందుకనే ఒకే జోన్ లో కలిసాం కాబట్టి ఇంకొంచెం డీప్ గా క్వశ్చన్లు అడిగాను. మీరు దేని మీద ఎక్కువ ఖర్చు పెడతారు హరీష్? నేను అసలు ఖర్చు పెట్టనండి. ఇన్ఫాక్ట్ టిపికల్ ప్రొడ్యూసర్ క్వాలిటీ కాదు. సో ఐ లైక్ టు బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అంటే మంచి బ్రాండెడ్ క్లోత్స్, బ్రాండెడ్ వాచెస్, బ్రాండెడ్ షూస్. No, you have to decode what you wore so that then at least this is probably my second day or third day of wearing branded clothes in my entire life. It's a fact. It is a fact. You can ask all of my friends or anybody who knows me. I will buy, but they will be in the cupboard. I will not wear. I will buy కూడా. ఇప్పుడు ఎవరన్నా నా పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేస్తాడు, నేను పక్కన ఉంటే ఓకే అది ఊరికే తీసేస్తా తప్పితే నా అంతటి నేను వెళ్ళి కొన్నాను. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. దట్ నెవర్ హ్యాపెన్. Okay, let us do the decoding part. Your watch, your shoes, branded stuff. అవునా, చెప్పండి ఏంటి? Calvin Klein. I don't know what this is. This is Dolce & Gabbana and this is Onitsuka Tiger. Brands అన్ని ఉన్నాయి ఒక రకంగా. చెప్తున్నాగా, అందుకనే దిస్ ఇస్ ప్రాబ్లీ మై సెకండ్ డే మేబీ.
Yeah. So, coming to the projects which are happening now. Right. Yes Boss, working with Brahmanandam Garu. Yes. A legendary actor, Oh, you have to say. Oh, yeah. Actor of all times, in fact. Oh, yeah. So, ఏదైనా బిహైండ్ ద సీన్స్ థింగ్స్ దట్ వీ రియలీ వుడ్ లవ్ టు నో, మీరు షేర్ చేసుకోవాలి అని అనుకుంటే అదేలాంటిది ఏమైనా ఉన్నాయా? బికాజ్ మేము విన్నది ఏంటంటే బ్రహ్మానందం గారు ఇస్ సచ్ అ జోవియల్ కైండ్ ఆఫ్ అ పర్సన్, స్క్రీన్ మీద కాకుండా కూడా అదర్వైజ్ ఆల్సో, కానీ ప్రొవైడెడ్ ఆయనకి నచ్చాలి అంతే. నచ్చకపోతే అయిపోయారు, అవుట్ ఫినిష్. ఇంకొక రకంగా ఉంటది. అదే తెలుసుకోవాలనుకున్నాము. బట్ లక్కీగా నన్నైతే మటుకు ఆయన ఆల్వేస్ హీ వాజ్ లైక్ కన్సిడర్డ్ మీ లైక్ హిజ్ ఓన్ సన్. ఆల్వేస్ లైక్ టోల్డ్ 2-3 other people ఆల్సో హీస్ లైక్ మై ఫన్, హీస్ లైక్ మై సన్ అని చెప్పి. ఈ ఇన్ఫాక్ట్ కాల్ మై డాడ్ అండ్ ఆల్సో టోల్డ్ హిమ్ ఐ రియలీ లైక్ హవీష్ దిస్ దాట్ అని. సో ఐఎమ్ వెరీ లక్కీ దట్ హీ లైక్డ్ మీ ఆర్డర్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్రహ్మానందం గారు లాంటి యాక్టర్ తో మనం ఫోటో దిగటమే చాలా గ్రేట్. ఆయనతో కామెడీ సినిమాలో నేను ఆయనతో పాటు కామెడీ చేశా. సో ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్స్ ఐ థింక్ ఆబ్వియస్లీ ఐ హావ్ టు థ్యాంక్ గాడ్ for providing me an opportunity. It's almost like, like acting with N.T. Ramarao garu, or he's not there now, so I didn't act with him, but it is like that. N.T. Ramarao garu laga బ్రహ్మానందం గారు అంటే దే ఆర్ లెజెండ్స్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. అబ్సల్యూట్లీ. సో ఎప్పుడైనా సరే లైఫ్ లో ఐ యాక్టెడ్ విత్ బ్రహ్మానందం గారు. సో ఈ సినిమాలన్నీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయా? రెడీ టు గెట్ రిలీజ్? ఇంకొక 4 days ఆఫ్ షూట్ ఉంది, అయితే అయిపోతుంది. బట్ మీన్వైల్ ఇప్పుడు త్రినాథరావు గారి సినిమా చేస్తున్నా, అదొక 4 days ఆఫ్ షూట్ అయింది. సో ఈ 2 సినిమాలు కరెంట్లీ ఆన్ సెట్స్. అండ్ అశోక్ గారితో కూడా ఒక మూవీ, అశోక్ గారిది ఎస్ బాస్. చూమంతర్కాళి కూడా చేస్తున్నారు. చూమంతర్కాళి ఇస్ ఆఫ్టర్ ఎస్ బాస్. ఆఫ్టర్ ఎస్ బాస్ అంటే అది చాలా పెద్ద మూవీ. అది హారర్ కామెడీ, అది సైతాన్ గీతాన్ ఆ స్టైల్ మూవీ, చాలా బాగుంది. దాంట్లో కామెడీ, ఒక దాంట్లో హారర్, ఇంకొక దాంట్లో త్రినాథ్ గారిది అదే జానర్ కి సంబంధించి. అది చాలా బాగుంటుంది సినిమా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో మీరు చేసే ఆల్ ప్రాజెక్ట్స్ షుడ్ బి సూపర్ సక్సెస్ అని కోరుకుంటూ, ప్రేయింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ పవర్ టు యూ, మోర్ సక్సెస్ టు యూ ఆన్ యువర్ వే అహెడ్. గుడ్ లక్. Means a lot. Thank you so much for your well wishes. Thanks for having me in your show. Wonderful. Thank you.